లో వచ్చిన క్వశ్చన్ అంట ఇది, మొన్న వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆంధ్రదేశంలో ఏ వంశపాలనలో మతం రాజకీయాలు బ్రాహ్మణేతరంగా పరిగణించాయి? గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2019. కాకతీయులు చెప్పాం కదా, శూద్రులని చెప్పాం కదా, అందుకే గుర్తుపెట్టుకుంది. వేంగి చాళుక్య రాష్ట్రకూటులు ఇవన్నీ కాదు. కాకతీయులు కేవలం శూద్రులు పాలించింది, అంటే శూద్రులు పరిపాలించిన కాకతీయులు. ఇక్కడ చూడండి, మళ్ళీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. కాకతీయ రాజవంశీకులు రాజధాని నగరం ఏది? డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ సర్వే ఓర్గల్లు డిస్కస్ చేసాం. రాణి రుద్రమదేవి ఏ వంశానికి చెందినవారు? వరంగల్ కాకతీయులు. ఇది ఎప్పుడు వచ్చింది? డిజిటల్ అసిస్టెంట్. దాని తర్వాత కింది వాటిలో కాకతీయ రాజవంశం యొక్క పురాతన రాజధాని ఏది? వరంగల్. పాలిటెక్నిక్ లెక్చర్స్ 2020, డిజిటల్ అసిస్టెంట్ 2020, డిప్యూటీ ఈరోజు ఫిబ్రవరి 1 కదా. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. గణపతి దేవుడు ఆ వంశంలో గొప్ప పరిపాలకుడు, చాలా వరకు తెలుగుదేశంలో రాజకీయ ఐక్యతను పురోధించాడు. మనం ఆల్రెడీ ఇంట్రోలో చూసాము. ఇది చూడలేదు. గణపతి దేవుడికి 2 కూతుళ్ళు ఉన్నారు, రుద్రమదేవి గణపతి దేవి చూడలేదు. ఓకేనా, కరెక్ట్. ఎప్పుడు విఎస్. నెక్స్ట్, శాతవాహనుల తర్వాత క్రీస్తు శకం 1199లో మొత్తం తెలుగు ప్రాంతాన్ని ఒకే పాలనలోకి తీసుకురావడంలో ఏ కాకతీయ పాలకుడు విజయవంతం అయ్యాడు? ఆన్సర్ వచ్చేసి గణపతి దేవ. ఓన్లీ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి, టైం వేస్ట్ కాదు. ఎందుకంటే వీడియో ఎప్పటికీ నేను కంటిన్యూస్ కొడతానే ఉన్నా. 150. ఓకేనా. 12వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని డాష్ రాజవంశం పాలించింది. అసిస్టెంట్ బీసీ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మెయిన్ 2020. ఇంతకు వాయిస్ రికార్డ్ అవుతుందా? అవుతుందిలే. 12వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని ఏ రాజవంశం పరిపాలించిందంటే కాకతీయులు. 2020 అంట. నెక్స్ట్, తెలుగు చరిత్రలో ఒక వెలుగు వెలిగిన కాలం. ఎన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్? కాకతీయులు. నెక్స్ట్, మోటుపల్లి రేవు వద్ద అభయ శాసనాన్ని ఎవరు వేయించారు? అసిస్టెంట్ సోషల్ బీసీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మెయిన్స్ 20,000. గణపతి దేవుడు, మోటుపల్లి. నెక్స్ట్, రుద్రమదేవి దక్షిణాపద విజయయాత్రలో 1829లో మరణించిందని చందుబట్ల శాసనం. మీకు ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్స్ చూపించేటప్పుడు కూడా చెప్పారు, రుద్రమదేవి మరణించిందని చెప్పి. ఒక ఇన్స్క్రిప్షన్ రుద్రమదేవి అనుష్క ఫోటో పెట్టి రైట్ సైడ్ ఏం చెప్పా? చందు బట్టు. అంటే ఈ 2 చందు బట్లు అంటే మనకు నయనతార, బట్టు అంటే మనకు బ్రహ్మానందం గారు. ఈ 2 కూడా మనకు అదుర్స్ సినిమాలో అనే ఇమేజ్ పెట్టి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశా. చూడలేని అంటే అక్కడ చూడండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫ్యాన్సీ నెంబర్ 1213 గుర్తుపెట్టుకోవచ్చు. రామప్ప దేవాలయము నిర్మించిన సంవత్సరం 1213. దాని తర్వాత వచ్చేసి తొలి కాకతీయులు పోషించింది వచ్చేసి జైన మతం. చెప్పే కదా, తొలి కాకతీయులు ఒక మతాన్ని పోషించారు, మలి కాకతీయులు ఇంకొక మతం మతించారు. తొలి కాకతీయులు జైనం, తర్వాత శైవం అని చెప్పాను కదా, ఇంట్రోలో ఉంటుంది. ఇది ఎప్పుడు వచ్చి టీఎస్పీసీ 2008కి సంబంధించింది. రుద్రమదేవి దీనికి సంబంధించిన వారు, దేనికి సంబంధించిన కాకతీయులు. పోలీస్ కానిస్టేబుల్ 2008. కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం పేరిణి శివతాండవం. ఓకేనా, ఇది అయిపోయింది. 1213 జైనం, కాకతీయులు. దాని తర్వాత చూడండి, కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం టీఎస్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పేరిణి శివతాండం. తెలుగువారి ప్రథమ స్త్రీ పరిపాలకులు రాణి రుద్రమదేవి, పోలీస్ కానిస్టేబుల్ 2019. ఆంధ్రప్రదేశ్లోని రామప్ప దేవాలయం, ఒక్క నిమిషం, ఆంధ్రప్రదేశ్లోని రామప్ప దేవాలయం ఈ క్రింది పేర్కొన్న వారిని భవన నిర్మాణ సంపద మరియు కీర్తిని గురించి తెలుపుతుంది. పోలీస్ కానిస్టేబుల్ 2019. రాణి రుద్రమదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని దర్శించిన యాత్రికుడు మార్కోపోలో. పోలీస్ కానిస్టేబుల్ 2019, పోలీస్ కానిస్టేబుల్ 2019, పోలీస్ కానిస్టేబుల్ 2019, టీఎస్ ఎక్సైజ్ కానిస్టేబుల్. రావచ్చు, రిపీట్ అవ్వచ్చు కదండి. మళ్ళీ కానిస్టేబుల్ అంటే చిన్నగా చూడాల్సిన అవసరం లేదు కదా, అంటే తక్కువది కదా, మన గ్రూప్ 2 తోపు తురుము అనుకో అట్లా అనుకోవడానికి. ఎవ్రీ ప్రొఫెషన్ ఈజ్ దానికి వాల్యూ ఉంటుంది. అవి కొట్టడం కూడా చాలా కష్టం అండి. కాంపిటీషన్ కట్ త్రోట్ ఉంది. నిద్ర లేకుండా చదువుతున్నారు కొంతమంది. మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు ఒకడు, వాడు అసలు నిద్రే పోవట్లేదు, భయం అవుతుందండి చూస్తుంటే. చెప్పేవాడికి, మామ నువ్వు కొంచెం దూరంగా ఉండు మామ, నేను చూస్తే నాకు భయం అవుతుంది, నువ్వు కొంచెం దూరంగా ఉండు అని చెప్తా ఉంటా వాడికి. ఎందుకంటే అసలు వాడు నాకు తెలిసి స్టేట్ 50లో 100లో వస్తాడండి. వాడిని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత. సచ్ ఏ హార్డ్ వర్కర్ మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు. మనకు అంత స్ట్రెస్ తీసుకోండి, నా టార్గెట్ ఏందో నాకు తెలుసు, ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నా. మిగతా అది టైంని పీపుల్కి హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని. లేదంటే నేను ఇవన్నీ ఇప్పుడు ఈ రికార్డ్ చేయడానికి 2.5 hours పడుతుంది నాకు, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి, ఎంత టైం పడుతుంది, నేను కొట్టేస్తా, అంత అవసరం లేదులేండి. ఎవరి పాలనా కాలంలో మార్కోపోలో పోటుపల్లిని సందర్శిస్తున్నాడు? రుద్రమదేవి. దాని తర్వాత కాకతీయుల కాలంలో ఏ మతం ఆధిపత్యంలో ఉంది? శైవ మతం. ఎప్పుడు వచ్చేది? ఓకే, కానిస్టేబుల్స్ అయినది కూడా. పురుషులను రంజింపడం చేయడం కోసం స్త్రీలు చేసే పేరుని నృత్యాన్ని ఏమంటారు? లాస్యం. నెక్స్ట్ వచ్చేసి బయ్యారం చదువు మైలు. గుర్తుంది, మైలు ఫస్ట్ది 3 అనే ఆప్షన్ స్ట్రైక్ అయిపోతే కింద 4 ఆప్షన్స్ చెక్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ దొరికింది. మిగతా మీకు దొరకపోయినా కానీ, ఎందుకంటే బయ్య ఎంత దూరం పోవాలంటే మైలు దూరం పోవాలని ఇన్స్క్రిప్షన్ మనం గుర్తుపెట్టుకున్నాం కదా. బయ్యారం చెరువు, మైలాంబ, పాకాల చెరువు, జగడాల ముమ్మడ. దాని తర్వాత కేశ సముద్రం,
కేశ సముద్రం వచ్చేసి మొదటి ప్రొలరాజు, నాగ సముద్రం నాగాంబిక. మీకు ఆన్సర్ ఇక్కడ లక్కీకి దొరికింది కాబట్టి సరిపోయిందిలే. ఒకవేళ వాడు మ్యాచ్ చేస్తే బయ్యారం మైలాంబ సరిపోయింది, నాగా సరిపోయింది, కేశ సముద్రం, దాని తర్వాత మొదటి ప్రొలరాజు. ఓకేనా, మొదటి పొలంలో కేశాలు కట్ చేసుకున్నట్లే ఏదో గుర్తుపెట్టుకుంది. పాకాలం అంటే పాకాల చెరువు, ముమ్మడి. ఓకే. నెక్స్ట్, కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది? పేరిణి నృత్యం. క్రింది వారిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. హనుమకొండ శాసనం రుద్రదేవుడు కరెక్టే, పాలంపేట శాసనం రేచర్ల రుద్రుడు కరెక్టే, మోటుపల్లి గణపతి దేవుడే, బయ్యారం చెరువు శాసనం మేడాంబ కాదు మైలాంబ. వాడు భలే పెట్టావురా. ఎటు చేసినా ఇక్కడ క్వశ్చన్ బయ్యారం చెరువు మైలాంబ అని ఇచ్చాడు. నెక్స్ట్ అదేనా ఇది టీఎస్పీసీ కానిస్టేబుల్ మేడాంబ అంటే భలే కన్ఫ్యూజ్ చేసావు మామ. మేడాంబ అంటే ఎగ్జామ్ మత్తులో ఇది మైలాంబ అనుకొని పెట్టేస్తామేమో. నెక్స్ట్ వచ్చేసి కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది? పేరిణి నృత్యం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతనేది? హనుమకొండ శాసనము రుద్రదేవుడు. అదే క్వశ్చన్ మళ్ళా రెండుసార్లు స్క్రీన్ షాట్ చేసాను. ఓకేనా. నెక్స్ట్, 1000 స్తంభాల గుడి, హనుమకొండ, రుద్రమదేవి, నాయంకర విధానం, రుద్రదేవుడు, మొట్టమొదటి సార్వభౌమ కాకతీయ రాజు, జాయప నృత్యరత్నావళి ఆవిడ 5 సార్లు అడిగాడండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. కాకపోతే ఇంట్రడక్షన్ పార్ట్లో నేను చెప్పేటప్పుడు జాయప నృత్యవళి నేను చెప్పలేదు కాబట్టి నేను పెట్టలేదు. కాబట్టి ఇక్కడ మ్యాచింగ్ ఫార్మెట్లో వచ్చింది కాబట్టి 1000 స్తంభాల గుడి, హనుమకొండ, రుద్రమదేవి, నాయంకర విధానం, రుద్రదేవుడు, మొట్టమొదటి సార్వభౌమ కాకతీయ రాజు, జాయప వచ్చేసి జాయప నృత్యవళి. నెక్స్ట్ వచ్చేసి కాకతీయులు ఆరాధించిన దేవత ఎవరు? స్వయంభ శివుడు. తర్వాత 1000 స్తంభాల గుడిని క్రింది వాటిలో ఏ పేరుతో కొలుస్తారు? రుద్రదేశ్వరం, త్రికుట ఆలయం. తర్వాత రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది? పాలంపేట గ్రామం. దాని తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాండి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్క్రిప్షన్స్ అప్పుడు కూడా మీకు చెప్పాను. కాబట్టి మళ్ళీ ఆన్సర్ వచ్చింది కూడా చెప్తున్నా, ఎందుకంటే మనకి ఇంట్రోలో కూడా ఇది తగిలింది కాబట్టి. ఇది గణపతి దేవుడు మోటుపల్లి అభయ శాసనం చేయించాడని ఇక్కడ తప్పు ఉంది. అది రుద్రదేవుడిని పెట్టాడు. మైలాంబ బయ్యారం చెరువు శాసనం, గణపతి దేవుడు మోటుపల్లి, పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర రచించాడు. పురుషాసం తప్పు ఉంది. ఏసీ మాత్రం కరెక్ట్. ఇది కూడా నేను కామెంట్ పెట్టండి అని చెప్పాను కదా ఇంతకుముందు. కాదు కొన్ని 1-2 రిపీట్ చేశాను. తర్వాత ఇది చూద్దాం. కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడర్ ఏమైంది? మోటు. గ్రూప్ 2లో 2012, గ్రూప్ 2లో 2011 2 సార్లు ఇచ్చాడు. తర్వాత తొలి కాకతీయులు పోషించిన మతం ఏది? జైనము. గ్రూప్ 2 2011లో. హన్మకొండలో 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది? రుద్రదేవుడు. గ్రూప్ 2 పేపర్ 2011లో. గ్రూప్ 1లో 1987, 98 2 సార్లు వచ్చింది. 1000 స్తంభాల గుడి కట్టించింది ప్రతాపరుద్రుడు 1. గ్రూప్ 2లో 1984 2 సార్లు రిపీట్ అయిందంట. 1000 స్తంభాల గుడి ఇక్కడ కలదు, వరంగల్. 1000 స్తంభాల దేవాలయం శిల్పాల ఆధారంగా నటరాజ రామకృష్ణం ఈ క్రింది నృత్య రూపంలో దేన్ని ప్రోత్సహించారు? పేరిణి శివతాండవం. మోటుపల్లి జైనము, రుద్రదేవుడు, ప్రతాపరుద్రుడు, వరంగల్, పేరిణి శివతాండం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నృత్యరత్నావళి ఎవరు రచించారు? పంచాయతీరాజ్ ల్యాబ్ అసిస్టెంట్ 2012లో జయపసేన్ అని. దాని తర్వాత సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? రేచర్ల రుద్రుడు. ఇది పంచాయతీరాజ్ ల్యాబ్ అసిస్టెంట్ 2012. పాలంపేటలోని ప్రసిద్ధ కాకతీయ దేవాలయం రామప్ప దేవాలయం నిర్మితమైన సంవత్సరం క్రీస్తకం 1213. ఫ్యాన్సీ నెంబర్ 1213. పాలంపేటలో సుప్రసిద్ధ రామప్ప దేవాలయం నిర్మించింది ఎవరు? రేచర్ల రుద్రుడు. యోడి అమ్మ ఎన్నిసార్లు అడిగారు? గ్రూప్ 1 1990, 91 2 సార్లు, గ్రూప్ 2Bలో 1989 ఆర్కిటెక్చర్ 4 సార్లు అడిగారు. ఏమేమిటి? నృత్య రత్నావళి ఎవరు రచించారు? జయపసేన అని. సుప్రసిద్ధ రామప్ప దేవాలయం నిర్మించింది ఎవరు? రేచర్ల రుద్రుడు. పాలంపేటలో ప్రసిద్ధ కాకతీయ దేవాలయం రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరం 1213. పాలంపేటలో సుప్రసిద్ధ రామ దేవాలయం నిర్మించింది రేచర్ల రుద్రుడు. నెక్స్ట్ చూడండి, పాలంపేటలో సుప్రసిద్ధ రామప్ప దేవాలయం నిర్మించింది వ్యక్తి అదే కదా. మళ్ళీ ఆ క్వశ్చన్ ఇక్కడికి ఎంత తగిలింది స్క్రీన్ షాట్ కొట్టేటప్పుడు. రామప్ప దేవాలయం ఈ కోవకు చెందింది. గ్రూప్ 2 పేపర్ 2 2012 ఏకశిలాకు సంబంధించింది. రామప్ప దేవాలయం ఏ రాజుల కాలంలో నిర్మించబడింది? కాకతీయులు. ఈ కల్చరు, లిటరేచరు ఇవి కూడా చూద్దాంలేండి తర్వాత, కుదిరితే చూస్తా. టైం నా సబ్జెక్ట్స్ రివైజ్ అవ్వట్లేదండి, బట్ స్టిల్ ఏంటంటే చేస్తున్నా. టైం తక్కువ ఉంది, 20 days. కాకతీయుల పాలకుల కాలము 1000 నుంచి 1323. నెక్స్ట్, ఎవరి పాలనా కాలంలో రామప్ప మరియు పిల్లల మరియు దేవాలయం నిర్మించింది? కాకతీయులు. నేను మిగతా ఆప్షన్స్ చదవట్లేదు ఎందుకంటే టైం ఎక్కువైపోద్దని. హైలైట్ చేసి కూడా పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ వాటిని నేను ఇట్లా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి టిక్కులు కొట్టి ఇదంతా టైం అంత చేయాల్సిన అవసరం లేదని చెప్పి, రివిజన్ అయిద్దని చెప్పి. చూడండి, ఈ క్రింది వారిని చారిత్రక కాలానుసారంగా అనుసరించింది. కామన్ సెన్స్ అండి. ఫస్ట్ వరంగల్ కాకతీయులు వస్తారు, దాని తర్వాత ఏమొచ్చిందండి కొండవీటి రెడ్లు వస్తారు, దాని తర్వాత విజయనగర రాయలు వస్తారు, దాని తర్వాత దక్కన్ బహమనీయులు, తర్వాత ఒరిస్సా గజపతులు. ఇప్పుడు గ్రూప్ 1 2004 బ్యాక్లో ఉంటా అంతే కదా. ఫస్ట్ కాకతీయస్ వస్తారు, తర్వాత రెడ్డి రాజులు వస్తారు, తర్వాత విజయనగర కింగ్డమ్ వస్తారు. మీరు కన్ఫ్యూజన్ అయితే డక్కన్, ఒరిస్సా గజపతులు అక్కడ కన్ఫ్యూజన్ అయిపోవచ్చు. కాకపోతే ఫస్ట్ది 3 కామనే కదా. ఇక్కడ ఆప్షన్స్ స్క్రీన్ షాట్లో రాలేదా? ఓకే, నెక్స్ట్ చూడండి. కాకతీయుల కాలంలో మోటుపల్లిని సందర్శించిన ఇటలీ దేశ యాత్రికుడు ఎవడు? గ్రూప్ 2 1989
3 సార్లు అడిగారా? మార్కోపోలో. రుద్రమదేవి పాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో. మార్కోపోలో ఎవరి కాలంలో వచ్చించను? రుద్రమదేవి. గ్రూప్ 2 పేపర్ 1984. తర్వాత కంచి వరకు సామ్రాజ్యాన్ని విస్తరింపి, ఇది కవర్ కాలేదు కాకపోతే బిట్ ఎట్లా ఉందని, మహాశక్తిమంతుడైన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు. మార్కోపోలో ఇంట్రడక్షన్లో చెప్పిన మార్కోపోలోను చూసిన ఎన్నిసార్లు అడిగాడు? 5-6 సార్లు అడిగాడు. విదేశీ వర్తకం సాగించే వర్తకులకు రక్షణ కల్పిస్తూ అభయశాసనం ఇస్తూ గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం ఎక్కడ ఉంది? మోటుపల్లి. గ్రూప్ 2 1993. దాని తర్వాత వచ్చేసి చూడండి, కాకతీయ రాజ్యం పతనమైన సంవత్సరం ఇప్పుడు 1323. గ్రూప్ 2 1989 2 టైమ్స్ ఇచ్చాడు. గణపతి దేవుని అభయ శాసనం వచ్చేసి మోటుపల్లి. కాకతీయుల ముఖ్య ఎగుమతి ఇది గ్రూప్ 2 1984 2 టైమ్స్. గ్రూప్ 2 వస్త్రములు. కాకతీయుల సంస్కృతి ఆంధ్రదేశంలో ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? వరంగల్. తర్వాత రుద్రేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? AWE 2008 హన్మకొండ. మిగతా ఆప్షన్స్ చదవట్లేదు. బెల్లంపల్లిగా అయినా స్ట్రైక్ చేయాలని టైం వెయిట్ అయింది. బయ్యారం చెరువు శాసనం వీరి చరిత్ర గురించి తెలుపుతుంది. బయ్యారం చెరువు శాసనం వీరి గురించి తెలుపుతుంది. కాకతీయుల గురించి. కింది ఏ వంశానికి చెందిన ప్రథమ పాలకులు జైనులు అని నమ్మబడుతుంది? కాకతీయ వంశం. నాయకులు అని పేరుగాంచిన సామంతులచే క్రింది ఎవరి సామ్రాజ్యం యొక్క పాలన జరుగుతుంది? కాకతీయులు. ఆల్మోస్ట్ ఒక 350 క్వశ్చన్స్, అంటే దాంట్లో 150 క్వశ్చన్స్ ఇంట్రడక్షన్లో అండ్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్, అంటే ఈ 200 క్వశ్చన్లో అన్ని రిపీట్ అయినాయిలేండి. ఇండైరెక్ట్గా నేను ఒక 350 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లేదా 350 క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి, డిస్కస్ చేస్తున్నట్టు మీకోసం. పురిటి పన్ను వసూలు చేసిన రాజు ఎవరు? రెడ్డి రాజులకి అయిపోయింది. ఇప్పుడు కాకతీయ అయిపోయింది. ఇప్పుడు రెడ్డి రాజుల్లోకి వచ్చాం. తక్కువ ఉన్నాయి. రెడ్డి రాజుల్లో ఇంట్రడక్షన్ పార్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి. పురిటి పన్ను వసూలు చేసిన రాజు ఎవరు అంటే రాచవేముడు. ఇది గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2019. రెడ్డి సామ్రాజ్యంలో పురిటి పన్ను ప్రవేశపెట్టింది ఎవరు అంటే రాచవేమారెడ్డి. అదే కదా, మన ఇదే 2 క్వశ్చన్స్ వచ్చాయి. మిగతా అన్ని డిస్కస్ చేద్దాంలే తర్వాత కావాలంటే. విజయనగరం నాకు కావాలంటే కుదిరితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మార్కెట్లో ఒక మంచి బుక్ ఉందండి. 1500 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం పెట్టి కొట్టేస్తే 1500 క్వశ్చన్స్ పెట్టేద్దామని ఉంది, కానీ నాకు టైం దొరకట్లేదు. 1500 క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి ఏపీ హిస్టరీకి సంబంధించి. దాని ఎక్స్ప్లెనేషన్ పార్ట్తో పాటు కలుపుకుంటే అయ్యి ఒక 5000 క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయిన కలిపితే ఒక 7500 బిట్లు ఎంత ఉంటాయి. నాకు మొత్తం కొట్టేస్తే మొత్తం పడిపోవాలి. అట్లా యూట్యూబ్లో పెట్టేద్దాం అనుకుంటున్నా కానీ టైం దొరకట్లేదండి. నేను పొద్దున్న రికార్డ్ చేద్దామంటేనే వీళ్ళు స్టూడెంట్స్ వచ్చేస్తారు, మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోద్ది. ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది రికార్డ్ చేసిన తర్వాత. ఎందుకంటే 1 గంటకు 2 గంటలకు వస్తా, రికార్డ్ చేయాలి కదా, దాన్ని నోట్స్ చేసుకునే అంత టైం పట్టుతుంది. సో అందుకే నేను చేయలేకపోతున్నాను. తర్వాత ఇక చూడండి, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాల కాలక్రమ పట్టికను గుర్తించండి. చెప్పగా సంగమ, సాల్వ, తులువ, అరబిటు, సస్సాతువ. ఇది దీని మీదనే చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడో మీకు అర్థమైంది. సస్సాతువ, సంగమ, సాల్వ, తులువ, అరబిటు. దాని తర్వాత తుంగభద్ర నదిపై ఆనకట్ట కట్టి నీటిని మళ్ళా విజయనగరం ఓకే కాకతీయాస్ అయిపోయింది. రెడ్డి రాజులు మళ్ళీ విజయనగరం స్టార్ట్ అయింది. ఓకే. తుంగభద్ర నదిపై ఆనకట్ట కట్టి నీటిని విజయనగర పట్టణానికి మళ్లించడం జరిగింది. ఈ చర్య దక్షిణ భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల కార్యక్రమంగా పరిగణిస్తారు. ఈ చర్యను చేపట్టిన పరిపాలకులు ఎవరంటే మొదటి బుక్కరాయలు, మొదటి దేవరాయ. విలేజ్ అసిస్టెంట్. నెక్స్ట్ విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన 4 వంశాలు. డిస్టిలేషన్ మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతుంది చూడు. CADB, సంగమ, సాల్వ, తులువ, అరబిటు. తర్వాత చూడు, విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం సంగమ, సాల్వ, తులువ, అరబిటు. సంగమ రాజవంశం. క్రీస్తు శకం 1336లో తుంగభద్ర అంటే 11³+5 అని చెప్పే కదా. తుంగభద్ర నది ఒడ్డున సంగమ సోదరులైన హరహర మరియు బుక్కరాయలచే సామ్రాజ్యం స్థాపించింది విజయనగరం. విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు పరిపాలించిన రాజవంశం కింద 3 ఆప్షన్స్ ఇస్తే సంగమ, సాల్వ, తులువ, అరవిడిని తీసేశాడు. అరవిడి ప్లేస్లో కదంబం పెట్టాడు. కదంబం తప్పు. నెక్స్ట్ వచ్చి దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి హిందూ రాజు సంగమ, సాల్వ, తులువ, అరవిడి. సస్సాతువ అరవిడు లాస్ట్ది. ఇది అప్పుడు అసిస్టెంట్ BC ఏదో. ఎన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. విజయనగర అత్యంత ప్రసిద్ధ పాలకుడైన కృష్ణదేవరాయలు తెలుగులో డాష్ అని పిలువబడే ఒక రాజనీతి పాఠశాలని రాశాడు. అమక్తమాలద, విజయగద, ప్రతీకారం తీసండి. నీరజ మాల్వాద అంట. ఎవరిని మోసం చేసేది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన క్రింది రాజవంశాలు సరైన క్రమంలో ఆలోచించండి. సంగమ, సాల్వ, తులువ, అరవిటి. తర్వాత జనవరి 1565లో తల్లికోట యుద్ధం వీరి మధ్య జరిగింది. విజయనగర సామ్రాజ్యం మరియు దక్కన్ సుల్తాన్లకు సంబంధించి. దాని తర్వాత కింది వాటిలో విజయనగర సామ్రాజ్యం పరిపాలించని రాజవంశం. పరిపాలించని అంటే రూల్ చేయండి. సంగమం ఉంది, సాల్వ ఉంది, తులువ తీసేసి తులువ ప్లేస్లో చోళ పెట్టాడు. అరబిటు. ఎన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. రాక్షస తంగడి తల్లికోట 1565 యుద్ధకాలం నాటికి న్యాయత విజయనగరం రాజు ఎవరు? సదాశివరాయలు. ఓకేనా. ఇవన్నీ ఇంట్రడక్షన్లో వచ్చింది. రాక్షస తంగడి తల్లికోట యుద్ధం ఈ సంవత్సరంలో జరిగింది 1566. 1565 సంవత్సరంలో తల్లికోట యుద్ధం వీరి మధ్య జరిగింది. విజయనగర రాజులు మరియు దక్కన్ సుల్తాన్లు. వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరికి సమకాలుడు? గ్రూప్ 2 పేపర్ 2 ఎన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సాల్వ నరసింహరాయలు. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏం పెట్టట్లేదండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కాదు, అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. వాగ్గేయకారుడు అడిగే కదా, ఎవరి కాలంలో ప్రసిద్ధ వాగ్గేయకారుడు
అన్నమయ్య ఉన్నాడంటే సాల్వ నరసింహరాయలు. భిన్నమైనది ఏదో కనుక్కోండి. సాల్వ, తులువ, సంగమ. విష్ణుకొండలు సంగమ తీసేశాడు. సంగమ ఉంది, సాల్వ ఉంది, తులువ అరవిటి ప్లేస్లో విష్ణుకొండలు పెట్టాడు. తులువ వంశ స్థాపకుడు ఎవరు? గ్రూప్ 2 2000 వీర నరసింహుడు స్థాపకుడు అని చెప్పే కదా. విద్యారణ్యుడు అసలు కాదు. శ్రీకృష్ణదేవరాయలు కాదు. విజయనగర కులదైవం విరూపాక్షుడు. గ్రూప్ 2A 1991 1994. విజయనగర రాజ్యం స్థాపించబడిన సంవత్సరం 1336. 11Q+5. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన వంశం సంగం. ఓకే, స్టార్టింగ్ది సంగమ, సాల్వ, తులువ అరవిటి కదా. స్టార్టింగ్ దాన్ని అడుగుతున్నాడు. క్వశ్చన్ సరిగా లేదట. సాల్వ వంశస్థాపకుడు సాల్వ మంగు. గ్రూప్ 2B 1987. అముక్తమాల్యద గ్రంథమును రాసింది శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రముఖ గ్రంథం పేరు అముక్తమాల్యద. అష్టదిగ్గజంలో ఈ రాజాస్థానంలో శ్రీకృష్ణదేవరాయలు. అన్నీ కూడా గ్రూప్ 2B 1989. టౌన్ ప్లానింగ్ 2012 1992. విజయనగర కోట ఏ నదీ తీరాన ఉంది? తుంగభద్ర. దాని తర్వాత విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర వన్ను బుక్క. విజయనగర మొదటి పాలకుడు హరిహర వన్ను. దాని తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ 2012 డ్రగ్ ఇన్స్పెక్టర్స్. తర్వాత దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి హిందూ రాజవంశం సస్సాతువ్వ. లాస్ట్ 60. కృష్ణదేవరాయలు ఎప్పుడు మరణించాడు? చూడండి, ఎప్పుడు మరణించాడంటే మీకేం తెలియదు. మీకేం చెప్పా? లాస్ట్లో 2 డిజిట్స్ యాడ్ చేస్తే 11 రావాలి. ఇక్కడ చూస్తే ఈ లాస్ట్ 2 డిజిట్స్ 6 4 10. ఇది కాదు. ఇక్కడ ఒక నిమిషం 31 3+1 చేస్తే 4 వస్తుంది. 11 కాదు. మీకు 11 దగ్గర వచ్చినప్పుడు చెప్పే కదా. కాకపోతే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. ఇక్కడ ఎందుకంటే 1529లో 29 యాడ్ చేసిన 11 వస్తుంది. 1592లో 29 యాడ్ చేసిన 11 వస్తుంది. కాకపోతే మీకు రఫ్ ఐడియా ఉండాలి. శ్రీకృష్ణదేవరాయలు ఎన్ని సంవత్సరాలు బతికాడు అంటే 92 అంటే 100 సంవత్సరాల దగ్గరలో బతికాడా, 22 అంటే 50 సంవత్సరాల దగ్గరలో బతికాడా అంటే మనోడు 58 సంవత్సరాలు ఎంత బతుకుతాడు అంటే 50కి దగ్గరలో ఉంది. కాబట్టి ఇదన్నీ మీకు స్ట్రైక్ అయిపోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మనోడు శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు పుట్టాడండి? 1471. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే శ్రీకృష్ణదేవరాయలు పుట్టిన సంవత్సరాల్లో ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్స్ ఉన్న మధ్యదానికి యాడ్ చేస్తే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఫామ్ అవుతుందని గుర్తుపెట్టుకున్నా. అంటే ఇప్పుడు ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తే 47కి ఏమైందండి? 49. 49 వచ్చేసి 7 స్క్వేర్ కదా. అంటే శ్రీకృష్ణదేవరాయలు పుట్టింది 1471లో పుట్టాడు. అంటే మనోడు ఎప్పుడు చనిపోయాడు? 1529. ఎలా? లాస్ట్ 2 డిజిట్స్ 29 యాడ్ చేస్తే 11 వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మీరు 1471లో మీరు గుర్తుపెట్టుకున్న 7 2s 14 అట్లా అని గుర్తుపెట్టుకోవచ్చు. అదే నెంబర్స్ మల్టిప్లికేషన్స్ మీకు వస్తే దాని యొక్క అడ్వాంటేజే ఉందని. ఇప్పుడు 1471 అంటే ఈ ఫస్ట్ 2 డిజిట్స్ యాడ్ చేస్తే దీనికి 49 అయింది. పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 1479లో పుట్టాడు. 1529లో లాస్ట్ 2 డిజిట్స్ యాడ్ చేస్తే 11 ఉంది. 11 నేను చెప్పా కదా, 11కి లాజిక్ గుర్తుపెట్టుకున్నాను. 11 ఇప్పుడు ఈ 1529 ఉంది. మనోడు ఎప్పుడు నుంచి ఎప్పుడు పరిపాలించాడు తులువ వంశంలో అంటే 2 + 9 11 అంటే ఇదొక డికేట్ అంటే 2 డికేట్స్ ఎన్నికి వెళ్ళారనుకో ఏమైంది? 1529కి వెళ్తే 1519 అయితే 15 అంటే మనోడు 1509 నుంచి 1529 వరకు పరిపాలించాడు. ఓకేనా? మళ్ళీ 11లో అంటే 2 డిజిట్స్ 2 అంటే 2 డికేట్స్ ఎన్నికి వెళ్ళాలి? 29 నుంచి అంటే 1509 నుంచి 1529కి వెళ్ళాడు. ఓకేనా? ఇంతకుముందు చెప్పింది ఏంది? 11 1336 11³ +5 కాబట్టి మన విజయనగరం ఫామ్ చేసింది. ఈ 11 ఇక్కడ యాడ్ చేశాను అనుకోండి 47. బహమని సుల్తాన్లు ఇక్కడ ఫామ్ చేశారు. ఇదే 11 స్క్వేర్ వచ్చేసి 1.2 ఉంది. 1.2 అంటే క్రాపింగ్ ఇండస్ట్రీ మనకు దేంట్లో ఎకనామిక్ సర్వే, ఏపీ ఎకనామిక్ సర్వేలో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రాలోని గనులను సందర్శించిన 17వ ఫ్రెంచ్ వర్తకుడు ఎవడు? ట్రావెలియర్. మీకు ఆన్సర్ ఇక్కడైనా ఉందండి. మీరు ట్రావెల్ చేస్తున్నాడు, అన్వేషిస్తుంటే ట్రావెల్ చేస్తున్నాడు. వర్తకుడు ట్రావెలియర్ అట్లా గుర్తుకోవచ్చు. 17వ శతాబ్దం అంటే ఇది కూడా ఇట్లా పక్కన పెడితే ట్రావెలియర్ అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ పాఠంలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు మరీ అంత గుర్తుండాల్సిన అవసరం లేదు. ఫ్రెంచ్ నగల వ్యాపారి ట్రావెలియర్ ప్రకారం ప్రపంచ ప్రసిద్ధగాంచిన కోహినూర్ వజ్రం ఏ గనిలో దొరికింది? కొల్లూరు. తానీషాగా పిలువబడ్డ కుతుబ్షాహీ. ఓకే, ఇంతవరకు సో ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. సో నేను మాట్లాడుతూ డైనాసిటీ చేంజ్ అయింది, రాజవంశం చేంజ్ అయింది కూడా మీకు చెప్పలేకపోయినా. 60 to 15 ఎంత క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి కుతుబ్షాహీ స్టార్ట్ అయిపోయింది. మేలైన అది ట్రావెలియర్ కొల్లూరు. ఇక్కడికి వస్తే తానీషాగా పిలువబడ్డ కుతుబ్షాహీ రాజు ఎవరంటే అబుల్ హసన్ తానీషా. చార్మినార్ను ఎవరు? ఇక్కడ చూడండి, చార్మినార్ గురించి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. చార్మినార్ను నిర్మించింది ఎవరు? కుతుబ్షాహీ పాలకులు. ఓకే. హైదరాబాద్లో అద్భుతమైన స్మృతి చిహ్నం చార్మినార్ను ఎవరు కట్టించారు? కుతుబ్షాహీలు. మళ్ళీ 2 సార్లు ఇచ్చాడు, 2 సార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. హైదరాబాద్ చార్మినార్ను నిర్మించిన కుతుబ్షాహీ రాజు పేరు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్షా. TSPC AW 2009 అంట. తర్వాత హైదరాబాద్ పట్టణం ఈ సంవత్సరంలో కనబడింది 1591. ఓకేనా? మీకు చెప్పా కదా,
కుతుబ్ షాహీస్ ఇంటర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 1590 వరకు కామన్గా ఉంటుంది, 1590 వరకు 1, 4 ఉంటుంది. ఇది వచ్చేసి హైదరాబాద్ పట్టణానికి సంబంధించి 4 వచ్చేసి చార్మినార్ 4 ఉంటాయి, 4 అని గుర్తుపెట్టుకోని చెప్పే కదా. దాని తర్వాత కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు ఎవడు? కులీ కుతుబ్ షాహీ. కోహినూర్ వజ్రాన్ని ఏ గనుల్లో కనుగొన్నారు? కొల్లూరు. ఇవి కూడా గ్రూప్ 1 1987, 89, గ్రూప్ 2 పేపర్ 2 2011. ఇక్కడ చూడండి మళ్ళా టైం ఎంత అయింది? ఒక్క నిమిషం అండి. మళ్ళీ ఎవరికన్నా 1527 527 అయిందా? కంటిన్యూస్ కొడుతున్నా 330 నుంచి. హైదరాబాద్ రాష్ట్ర నిర్మాతను పేర్కొనము. చిన్ కిలిస్ ఖాను. గ్రూప్ 2 పేపర్ 2011. ఇది చెప్పలేదు మీకు, ఇంట్రోలో రాలేదు. క్రింద దక్కన్ పాలకులు తమ ఉంపుడు గత్తె పేరుపై హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవరంటే కులీ కుతుబ్ షా. తర్వాత హైదరాబాద్ నగర స్థాపకుడు. ఓడి అమ్మ, అసలు ఎన్నిసార్లు అండి ఈ క్వశ్చన్ చూడండి. గ్రూప్ 2B 1984, డిగ్రీ లెక్చర్స్ 2012, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ బోర్డ్ 2012, గ్రూప్ 4 పేపర్ జూనియర్ అసిస్టెంట్స్ 2012, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 2012, విలేజ్ రెవెన్యూ 2014, వార్డెన్ గ్రేడ్ 1 2012, మొహమ్మద్ కులీబ్ షా. ఎన్నిసార్లు హైదరాబాద్ నగరం స్థాపించిందని. తర్వాత హైదరాబాద్ ఇట్లు కూడా పిలుచుదును. సబ్ ఇన్స్పెక్టర్తో భాగ్యనగరం స్థాపించింది ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇప్పటికే ఎన్నిసార్లు వచ్చాయి, అందుకే చెప్పా హైదరాబాద్ మీద చాలా క్వశ్చన్. గ్రూప్ 1 2012 అంట. చిన్ కిలిస్ ఖాన్, కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా అన్న ఒకటి. తర్వాత భాగ్యనగరం, మహమ్మద్ కులీబ్ షా. హైదరాబాద్ నగర నిర్మాణం ఏ సంవత్సరం జరిగింది? 1591, జూనియర్ అసిస్టెంట్లో. హైదరాబాద్ నగరాన్ని మరియు చార్మినార్ను నిర్మించిన వారు ఎవరు? మహమ్మద్ కులీబ్ షా. గోల్కొండ కుతుబ్ షాహీ వంశ రాజులలో కడపటి రాజు ఎవరు? అబుల్ హసన్ తనేషా. లాస్ట్ అక్కడ నా మాదన్న భద్రాజీ మనోడు సినిమా కూడా ఉంది కదా, దేవుడు కనబడతాడు. తర్వాత కింది వాటిలో మహమ్మద్ కులీబ్ షా నిర్మించినది ఏది? మనము ఇంట్రో పార్ట్లో చదివింది ఏముందండి? హైదరాబాద్ చదివాము, చార్మినార్ చదివాము. మీరు కన్ఫ్యూజన్ అయితే జామా మసీదులో కానీ గోల్కొండలో కన్ఫ్యూజ్ అవ్వాలి. జామా మసీదు కూడా ఉంది, గోల్కొండ కాదు. గ్రూప్ 2 బ్యాక్లాగ్లో అంట క్వశ్చన్. తర్వాత చార్మినార్ నిర్మించింది ఎన్నిసార్లు వస్తారు వీళ్ళు? చార్మినార్ నిర్మించింది ఎవరు? కులీ కుతుబ్ షా, జూనియర్ అసిస్టెంట్ అంట. హైదరాబాద్లో చార్మినార్ని ఏ సంవత్సరం నిర్మించింది? 1591, AW 2008. మెడలు నొప్పి తీస్తున్నాయి. చార్మినార్ ఎత్తు ఎంత? 186 అడుగులు అండి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. సో దీంతో క్లోజ్ అయిపోయిందండి. దీంతో కంప్లీట్గా మీకు చెప్పాలనుకున్న MCQs అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మళ్ళీ రివైజ్ చేద్దామని వద్దులే, రివైజ్ చేస్తే వీడియో పెద్దగా అయిపోద్దేమో. సరే, మీకు మొత్తం ఒకసారి ఆన్సర్స్ మాత్రమే రివైజ్ చేస్తా. ప్రతిష్టానపురం, మెగస్తీనేసు, శ్రీముఖుడు, కుంతల శాతకర్ణి, శ్రీముఖుడు. దాని తర్వాత మూడో పులోమావి, ప్రాకృతం, వైదిక మతం, ప్రాకృత భాషలోను మరియు బ్రాహ్మీ లిపిలోను ధాన్యకటకం, పైటాను, గౌతమపుత్ర శాతకర్ణి, ప్రతిష్టానం, శ్రీముఖుడు, బౌద్ధ మతం, రుద్రపురుష దత్తుడు, ప్రాకృతం, విజయపురి, వైష్ణపుత్రి శ్రీశాంతముడు, విజయపురి, బౌద్ధ మతం, ఇక్ష్వాకులు, ప్రాకృతం, బృహత్పాయ వంశరాజు, బృహత్పాయలు, ప్రాకృతం, జయవర్మ, హస్తివర్మ, శాలంకాయలు, వేంగి, శైవము, నంది, చిత్రరథస్వామి, శాలంకాయలు, విజయదేవరవర్మ, చేజర్ల, బిక్కవోలు, దామోదరవర్మ, మట్టిపాడు, త్రికుట పర్వతేశ్వర, కృష్ణదేశనుడు, దెందులూరు, రెండవ మాధవర్మ, రెండో విజయాదిత్యుడు, చెల్లవ్వ, గుణగ విజయాదిత్యుడు, జయసింహవల్లభుడు, జయసింహవన్ను. రాజేంద్రమహం నగరాన్ని మొదటి అమ్మరాజు విష్ణువర్ధన్ నిర్మించాడు. మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజేంద్రమహవరం విజయాదిత్యుడు టు రాజమండ్రి, రెండో విజయాదిత్యుడు, గుణగ విజయాదిత్యుడు, చాళుక్య భీముడు, సంస్కృతం, చదుపు చాళుక్యులు, మొదటి అమ్మరాజు రాజమండ్రి, గుణగ విజయాదిత్యుడు, అద్దంకి శాసనం, వేంగి చాళుక్యులు, చోళబిజ్జన, రేనాటి చోళులు, కలమల్ల శాసనం, రేనాటి చోళులు, పాకనాడు, కాకతీయులు, రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతామరుద్రుడు ఏమేమిచ్చాడు. దాని తర్వాత కాకతీయులు, ఓరుగల్లు, వరంగల్ కాకతీయులు, వరంగల్లు. దాని తర్వాత చదవడానికి లేట్ అది. గణపతి దేవుడు, కాకతీయులు. దాని తర్వాత గణపతి దేవుడు, చందుబట్ల శాసనం, 1213, జైనమతం, కాకతీయులు, పేర్ని శివతాండవం. తర్వాత రాణి రుద్రమదేవి, కాకతీయులు, మార్కోపోలో, రుద్రమదేవి, శైవమతం, లాస్యం, బయ్యారం చెరువు, పాకాల చెరువు, కేశసముద్రం, నాగసముద్రం, పేరుని నృత్యం, హన్మకొండ, పాలంపేట, మోటుపల్లి, రుద్రదేవుడు, రేచర్ల రుద్రుడు, గణపతి దేవుడు, మైలాం, బయ్యారం చెరువు శాసనం. తర్వాత పేరుని నృత్యం, హన్మకొండ శాసనం, పాలంపేట, రుద్రదేవుడు, స్తంభాలు, రుద్రమదేవుడు, జయపునేని ఏమన్నాయి, స్వయంభు శివుడు, రుద్రదేశ్వరం, త్రికూట ఆలయం, పాలంపేట ఆలయం, ఏసీ మాత్రమే, బైలంబాం, బయ్యారం చెరువు, పాల్కూరు సోమర, పండితారుద్రం, గణపతి దేవుడు, మోటుపల్లి అభయశాసనం. దాని తర్వాత మోటుపల్లి, జైనము, రుద్రదేవుడు, ప్రతాపరుద్రుడు, వరంగల్, పేరుని శివతాండము, జయపసేన, రేచర్ల రుద్రుడు, 1213, రేచర్ల రుద్రుడు, ఏకశిల, కాకతీయులు, 1000 నుంచి 1333, కాకతీయులు. ఈయన ఆర్డర్ ఇచ్చాడు. దహమన్ భవిష్యత్తులు, కొండరెడ్లు వీరిది. వరంగల్ కాకతీయులు, దాంతో రెడ్డి రాజులు, విజయనగరం, దక్కని బాములు, ఒరిస్సా గజపతులు, మార్కోపోలో, రుద్రంబ, గణపతి దేవుడు, మోటుపల్లి. తర్వాత 1320, మోటుపల్లి, వస్త్రములు, వరంగల్, హన్మకొండ. దాని తర్వాత కాకతీయ వంశం, కాకతీయులు, రాచవేముడు, తర్వాత రాచవేమరెడ్డి, సంగమ సాల్వతులు, అరమేడు, మొదటి బుక్కరాయలు, మొదటి దేవరాయలు, సంగమ సాల్వతులు, అరవీటు, సంగమ రాజవంశం, విజయనగరం, కదమ వంశం, అరవీటు, అముక్తమాల్యద, CADB, విజయనగర సామ్రాజ్యం మరియు దక్కన్ సుల్తాన్లు, చోళ తీసేశాడు, సదాశివరాయలు,
నరసింహరాయలు 1565, విజయనగర రాజులు మరియు దక్కన్ సుల్తాన్లు సాల్వ నరసింహరాయలు, విష్ణుకొండేలు, వీర నరసింహుడు, విరూపాక్షుడు 1336, సంగమ, సాల్వమంగు, శ్రీకృష్ణదేవరు, అముక్తమాల్యద, శ్రీకృష్ణదేవరాయలు, తుంగభద్ర, హరిహర ముక్క, హరిహర వన్ను, అరవీడు 1529, ట్రావెర్నియర్, కొల్లూరు, అబ్దుల్ హసన్ షా, కుతుబ్షాహీ పాలకులు, కుతుబ్షాహీలు, మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591, కుతుబ్షాహీ కొల్లూరు, దాని తర్వాత చిన్కిలిచ్ ఖాన్, కులీ కుతుబ్ షాహీ, మహమ్మద్ కులీ కుతుబ్ భాగ్యనగరం, మహమ్మద్ కులీ షాహీ 1591, మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషా, గోల్కొండ, దాని తర్వాత కులీ కుతుబ్ షా 1591, 186 అడుగులు. ఓకేనా, ఒక్క నిమిషం. సో నా ఎఫర్ట్స్ నచ్చితే మీరు లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూస్తే ఎవరన్నా చూశాను బ్రదర్ అని కామెంట్ పెట్టండి, నాకు దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంత కష్టపడి చేస్తున్నా కదా, కంటిన్యూస్ కొడుతున్నాండి, రెస్ట్ తీసుకోకుండా, బ్రేక్ తీసుకోకుండా, మధ్యలో ఒక 5 minutes వాటర్కి రెస్ట్ తీసుకున్నా, కంటిన్యూస్ కొడతాను. 2 hours 14 minutes, ఎంత 3 hours ఎంత స్టార్ట్ చేశాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలపండి. సో టోటల్ ఏంటండి 150+ 1 క్వశ్చన్స్ డేటా ఉంది, 200+ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంది. ఇదే తమ్నైల్ పెడతానండి, ఇదే తమ్నైల్ పెడతాను, గ్యాలరీ నుంచి అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఎంత అయింది టైం అండి? 5:33 ఉంది కదా, 5:33. అండ్ కొన్ని మీమ్స్ ఉన్నాయి, చూసేటోళ్ళు చూసుకోండి, నేనేం చదవను, ఊరికే చదవట్లేదు చూడండి. ఎందుకంటే నాకు మీమ్స్ అంటే చాలా పిచ్చి అండి, మీమ్స్ అంటే చాలా పిచ్చి. నేను చదివిన ప్రతిసారి ఒక 1/2 hour లైట్గా చూసుకోండి, ఎవరైనా మీమ్స్ కొంచెం మీ ఇంట్రెస్ట్ ఉండేవి ఏమన్నా ఉంటే. ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాన్సెప్ట్, మనీ సప్లై మెజర్మెంట్ కాన్సెప్ట్ ఉంది కదా, ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ వస్తుందండి. M1 అంటే ఏంటి, M2 అంటే ఏంటి, M3 అంటే ఏంటి, M4 అంటే ఏ కాంపోనెంట్స్ ఉంది, బ్రాడ్ మనీ అంటే ఏంటి, నారో మనీ ఉంటుంది అని చెప్పి వీటికి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, కొన్ని యూపీఎస్సీ మిగతా స్టేట్ పీసీఎస్ క్వశ్చన్స్ కూడా తీసుకొని ఈ కంప్లీట్గా ఈ మనీ సప్లై మెజర్మెంట్స్ ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించింది ఈ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి తర్వాత. ఇక్కడ కింద కొటేషన్ బాగుందండి, ఏంటంటే నో డాగ్ ఈజ్ డేంజరస్, ఇట్స్ ఆల్ ఆన్ హౌ అస్ వీ బిహేవ్ విత్ దెమ్, కంపాషన్ కమ్స్ ఫ్రమ్ ది లవ్ అని ఏదో ఉంది. హెల్ప్ చేయండి డాగ్స్కి వాటికి. ఓకే ఫ్రెండ్స్, మాకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి ఫొటోస్ ఇవన్నీ పెడితే నా లైఫ్లో మానిటైజ్ అవ్వదు, ఛానల్ అవ్వదండి ఎంత చూసినా, నాకు తెలుసు. నాకు ఛానల్ మానిటైజ్ అయినా ఫరక్ పడదు, ప్రాబ్లం ఏం లేదు. నేను జాయిన్ అనేది కూడా పెట్టను. మెయిన్ ఏమిటంటే నా తోటి ఫ్రెండ్స్కి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి హెల్ప్ చేయడమే యాజ్ ఆఫ్ నౌ వరకు. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్స్, బాయ్. మీరు లైక్ చేయండి, లైక్ చేసి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియో మిగతా వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా పాపం షార్ట్ స్పాన్లో నేను చదువుకున్న ఎఫర్ట్స్ వాళ్ళకి యూజ్ అవుతాయని. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వేరే దాంట్లో కలుద్దాం.